గారు నో నో చెప్పాలి అని చెప్పి ఒక పాయింట్ చాలామంది మాట్లాడుతుంటారు. అమ్మాయిలు నో చెప్పలేరు అని చెప్పేసి చాలా విషయాల్లో. సో అట్లాంటి చాలా పాయింట్స్ని ఈ కథలో మీరు ఏమన్నా డీల్ చేయడం జరిగింది అట్లా? చెప్పకుండా చెప్తాను. మీరు చూడండి, మీరు చూడండి. యాహ్! యెస్, దేర్ ఆర్. అంటే ఈ సినిమా ఎలాంటి టాపిక్స్ డీల్ చేసామంటేనండి, అసలు కోట్ల ఫ్యామిలీస్‌లో ఒక ఫ్యామిలీకి జరిగే చాలా విచిత్రమైన ఒక స్టోరీ అన్నట్టు ఏం కాదు. ప్రతి ఫ్యామిలీలో ఎక్కడో మీరు మీ ఫ్రెండ్ సర్కిల్‌లోనో, ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీలో చూసుంటారు. అలాంటి క్యారెక్టర్సు, అలాంటి ప్రపంచం, అలాంటి ఇన్సిడెంట్సు, అలాంటి స్టోరీ. ఒకటేంటంటే అందరి లైఫ్‌లో జరిగే కొన్ని స్టోరీసు చాలా సినిమాలు, చాలా స్టోరీస్‌లో దాని గురించి మాట్లాడతారు. అందరి లైఫ్‌లో జరిగే కొన్ని పాయింట్స్ గురించి ఎవరు మాట్లాడరు. సినిమాలో డిస్కస్ చేయరు. బయట కూడా ఓపెన్‌గా డిస్కస్ చేసుకోలేరు. అలాంటి కొన్ని పాయింట్స్ గురించి ఈ సినిమా తీశాము. సో, ఐ థింక్ దట్ ఈస్ ద యూనిక్‌నెస్ ఆఫ్ ద ఫిల్మ్. ఏంటంటే ఒక పక్కనేమో చాలా రిలేటబుల్‌గా ఉంటుంది. బికాస్ అందరికీ జరిగే ఇన్సిడెంట్సు. బట్ ఒక పక్కనేమో ఎవరు మాట్లాడని ఇన్సిడెంట్స్ కాబట్టి ఒక యూనిక్‌నెస్ కూడా ఉంటుంది. సో, అది నమ్ముతున్నానండి. రాహుల్ గారు, సో వై రష్మిక అంటే, ఎందుకంటే ఆమె కమర్షియల్ సినిమాలు చేస్తుంది, పాన్ ఇండియా సినిమాలు చేస్తుంది. ఈ రోలు, ఈ సెటిల్డ్గా ఉండే రోలు ఎందుకు ఆమెను తీసుకోవడానికి రీజన్ ఏంటి? బిహైండ్ అంటే ముందు ఎవరికైనా చెప్పారా? సమంత గారు ఉన్నారు, ఆమె క్లోజ్ మీకు. సో ఈమెనే ఎందుకు చూస్ చేసుకో? సార్ ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఇస్ అవర్ ప్రివిలేజ్ దట్ వి గాట్ ఎన్ ఏ-లిస్టర్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫీమేల్ స్టార్స్ ఇన్ ద కంట్రీ టుడే డూ దిస్ ఫిల్మ్. నాకేంటంటే సార్, నాకు ప్రతి సినిమాతో నేను 50 crores శాలరీ కావాలి, నేను 200 కోట్ల సినిమా చేయాలి, నాకు 300 crore బడ్జెట్ కావాలి, అది నా గ్రీడే కాదు సార్. నా గ్రీడ్ ఏంటంటే నాకు చెప్పాలనుకున్న స్టోరీ, నేను నమ్మే స్టోరీసే నాకు చెప్పాలి. బట్ అది ఎక్కువ మంది జనాలకి రీచ్ అవ్వాలి అనే గ్రీడ్ నాకు. సో ఇప్పుడు ఇలాంటి ఒక స్టోరీ చెప్పేటప్పుడు రష్మిక లాంటి ఒక ఆర్టిస్ట్, ఇంత పాపులర్ ఆర్టిస్ట్, ఇండియాలోనే ఇప్పుడు పీక్లో ఉన్న ఒక హీరోయిన్ని తీసుకొచ్చి చెప్తున్నప్పుడు, అరవింద్ గారు లాంటి ఒక ప్రొడ్యూసర్ మాకు దొరికినప్పుడు, గీతా ఆర్ట్స్ అండ్ ధీరజ్ మొగిలినేని ఇలాంటి బ్యానర్స్ మాకు దొరికినప్పుడు ఎక్కువ రీచ్ ఉంటుంది. అది నా గ్రీడ్ అండి. అండ్ వీఆర్ హ్యాపీ. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ మీరు అడగాల్సింది రష్మికని. రష్మిక మా స్టోరీ చూస్ చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. బికాజ్ ఆ గ్రీడ్ నెరవేరుతుంది. ఒక మెయిన్ స్ట్రీమ్ స్టార్తో చెప్పగలుగుతున్నాను ఈ స్టోరీని. సో రీచ్ ఎక్కువ ఉంటుంది. సో అండ్ షీఈస్ పర్ఫెక్ట్ ఫర్ ద రోల్. షీఈస్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ ఫర్ ద రోల్. ఎందుకు ఇంకొకరు కాదు అంటే, అంటే నేను రాస్తున్నప్పుడు ఇప్పుడు వరకు ఏ స్క్రిప్ట్ ఒక యాక్టర్ని మైండ్లో పెట్టుకొని రాయలేదండి. స్క్రిప్ట్ ఫస్ట్ రాసేస్తా, స్టోరీ మోస్ట్ ఇంపార్టెంట్. అది ఆనెస్ట్గా, ఆర్గానిక్గా ఉండాలి. ఎవరినో మైండ్లో పెట్టుకొని రాయడం నాకు రాదు. అదొక స్కిల్ సెట్, అది నేను డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు దాకా లేదు. బట్ స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత ఎవరు సూట్ అవుతారని డిస్కస్ చేసి అరైవ్ చేసిన ఒక డెసిషన్ అంతే. సార్కి ఒక చాలా ఫేమస్ ఇండియన్ సూపర్ స్టార్ సన్ ఉన్నారు. ఆయన ఒక సినిమాలో మంచి డైలాగ్ చెప్పారు, గ్యాప్ ఇవ్వలేదు వచ్చిందని. అంతే, అదే జరిగింది.